మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్ళను లెక్కలేనంతగా ఇష్టపడడం. 6 సంవత్సరాల అందమైన ప్రేమ, అందులో కొన్ని అందమైన అబద్ధాలు, వాటిని నిజమని నమ్మిన ఒక మనసు, ఆ మనసు గురించి క్షణం కూడా ఆలోచించకుండా వదిలేసి వెళ్ళిపోయిన ఒక ప్రేయసి. కష్టపడి నిద్రపోయేలోపు సగం రాత్రి అయిపోతుంది. నిద్ర బాగా పట్టే సమయానికి తెల్లారిపోతుంది. అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్ళను తెప్పిస్తుంది. ఇదే కదండి జీవితం అంటే. కష్టపడకుండా వచ్చే డబ్బు, పోటీ లేకుండా పొందే గెలుపు, నమ్మకం లేని బంధం, ఇవన్నీ ఎక్కువ కాలం మనతో ఉండవు. ఎంత అంటే చెప్పలేను, ఎలా అంటే చూపలేను, కానీ నా ఊపిరి ఉన్నంతకాలం నిన్ను విడిచి బతకలేను. ఐ లవ్ యూ బంగారం. ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. నీ పైన పడ్డ నింద నిజమైతే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. అబద్ధమైతే ఒక స్మైల్ ఇచ్చి వదిలేసేయి. పడిపోతే అవమానంగా భావించకు, ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది చెయ్యిచ్చి పైకి తీసుకునేది ఎవరు, చెయ్యి చూపించి ఏలన చేసేది ఎవరు అని. అప్పుడే మన వాళ్ళు ఎవరు అని అర్థమవుతుంది. ఓపిక ఉన్నవాళ్ళు ఓడిపోవడం జరగదు, ఓపిక లేని వాళ్ళు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నిజమే కదా. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలని ఆపలేము, బాధలో ఉన్నప్పుడు వచ్చే కన్నీళ్ళని ఆపలేము. నిజమే కదా ఫ్రెండ్స్. విధి 1000 తలుపులను మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే నీ ప్రయత్నం ఎన్నటికీ మానకు, అదే నిన్ను గెలిపిస్తుంది. కుర్చీని మడత పెట్టడమేమో కానీ కుర్చీలో ఉన్న బట్టలు అయితే మడత పెట్టాలి కంపల్సరీ. ఇక అన్ని బట్టలు తెచ్చి ఇలా కుర్చీ పైన వేసేసాను. కుర్చీని మడత పెట్టాలంటే చాలా కష్టం, బట్టలు అయితే ఈజీగా మడత పెట్టచ్చు. మనసుకు నచ్చిన జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, కాలం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అని. నిజమే కదా ఫ్రెండ్స్. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్. నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమొరీ పవర్ ఉంటుంది. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఇది మాయాలోకం. ఉండి లేనట్టు కనిపించే బంధాలు, ప్రేమలు నటించే బంధుత్వాలు, ఖరీదైన రంగు కాగితాలను చూసి మనమేంటి మనకేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు. అర్థం లేని జీవితంలో అర్థం కాని బ్రతుకు బ్రతుకుతున్న శివయ్య. అయినా నీకు నా మీద ఇంకా కనికరం రావడం లేదా శివయ్య? జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మనసు లేని మనుషుల కోసం ఆలోచించడము, సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం, ఇవి రెండు పిచ్చితనమే అవుతుంది. జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకో. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నము, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో ఉన్నప్పుడు రాని బంధువులు, కష్టంలో రాని స్నేహితులు, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ, ఇవన్నీ వ్యర్థమే. నిజమే కదా ఫ్రెండ్స్. జీవితంలో అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచన మాత్రమే. అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. నిజమే కదా ఫ్రెండ్స్.
మనిషిని అయితే అర్థం చేసుకోలేం, కానీ 30 సెకండ్లు ఉండే వాట్సాప్ స్టేటస్ని మాత్రం భలే అర్థం చేసుకుంటాము. నిజమే కదా ఫ్రెండ్స్? బైక్పై స్పీడ్గా వెళ్తుంటే కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? నీకేమైనా అయితే నీ వాళ్ళు కూడా ఇలాగే కన్నీరు కారుస్తారు అని నీ కళ్ళు నీకు తెలియజేస్తున్నాయని అర్థం. మనం ఒకరిని మోసం చేసేటప్పుడు మనం మనుషులమే అన్నది గుర్తించుకుంటే చాలు. మోసపూరితమైన తత్వం తాత్కాలిక సుఖాన్నే ఇస్తుంది, కానీ జీవితంలో నిన్ను ఒంటరిని చేస్తుంది. గుర్తుపెట్టుకో. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషులపైన కూడా ఉపయోగిస్తున్నారు. నీ కోసం ఎదురు చూసే హృదయాన్ని వదులుకోకు. నీ బాధను భరించే స్నేహాన్ని వదులుకోకు. నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు. ఇల్లు చిన్నది అయినా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారు అయినా గుణము శ్రీమంతుల్లాగా ఉండాలి.